వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా సజ్జలతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను 3 కప్పుల సజ్జలకు 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1 స్పూన్ మెంతులని విడివిడిగా బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని పప్పులు మునిగేంత వరకు వాటర్ వేసుకొని సుమారు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి వీడియోలో చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని, వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని పెనం పైన దోశలా వేసుకొని 2 వైపులా నూనె కానీ నెయ్యిని కానీ వేసుకొని ఎర్రగా వేయించుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉండే సజ్జలతో దోశలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డైట్ చేస్తున్న వారికి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఈ దోశలు చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.